మినవానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి. మిత్రులారా, హుస్నాబాద్ ప్రజలు చూపిస్తున్న అభిమానానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈనాడు హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గ గడ్డ మీద నుండి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యము 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న విజయోత్సవ సంబరాలతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం భవిష్యత్తు ప్రణాళికలను రచించుకోవడానికి ఆ ప్రణాళికల గురించి హుస్నాబాద్ కుటుంబ సభ్యులందరికీ వివరించడానికి మీ అభిమాన నాయకుడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారి అధ్యక్షతన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు, మిత్రులు, మీ అందరి అభిమాన నాయకుడు, ఎన్నాళ్ళుగానో మీకు సేవలు అందిస్తున్న 2వ తరం మంత్రివర్గ సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకే కాదు దేశ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించిన కాకా వెంకటస్వామి గారి తనయుడు గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మిత్రులు కార్యకర్త నుంచి మంత్రిగా ఎదిగిన అడ్లూరి లక్ష్మణ్ గారు, అదేవిధంగా మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు గారు, ఆది శ్రీనివాస్ గారు, విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, నాగరాజు ఎమ్మెల్యే గారు, కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మేడిపల్లి సత్యం గారు, డాక్టర్ సంజయ్ కుమార్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాజయ్య గారు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ అధికారులు, ప్రాణ సమానులైన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ 2 సంవత్సరాల విజయోత్సవాల సందర్భంగా మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఆనాడు గడీలు పెత్తందారుల ఆధిపత్యం జరుగుతున్న సందర్భంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఈ ప్రాంతం నుంచి బహుజనుల దండుగట్టి బహుజనుల పరిపాలన ఏ విధంగా ఉంటుందో బహుజన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి పునాదులు వేసింది హుస్నాబాద్ ప్రాంతం నుంచే అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా 60 సంవత్సరాల ఆకాంక్ష, 4 కోట్ల ప్రజల యొక్క బలమైన ఆకాంక్షకు 2001లో ఈ ప్రాంతం నుంచే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఈ ప్రాంతం కరీంనగరే అండగా నిలబడ్డది. అందుకే 2004న శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచే తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 2014న తెలంగాణ రాష్ట్రాన్ని కలను నిజం చేసి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో సగర్వంగా మనము తల ఎత్తుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం నిర్వహించుకుంటున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో బహుజనుల యొక్క పరిపాలన అందించడంలో హుస్నాబాద్ కరీంనగర్ జిల్లా పాత్రను అందరూ గుర్తు చేసుకోవాల్సిన సందర్భం. మరి ఈనాడు ఇంత సమయమైనా మీరు
దాదాపుగా 3-4 గంటల నుంచి మా అక్కలు మా ఆడబిడ్డలు చాలా మంది